కాబట్టి నువ్వు ఎవరివైనా కావచ్చు. నా డబ్బు ద్వారా నేను ఫలిస్తాను, నా జ్ఞానము ద్వారా నేను ఫలిస్తాను, నా పలుకుబడి ద్వారా నేను ఫలిస్తాను, నా గుర్తింపు ద్వారా నేను ఫలిస్తాను, నాకున్న హోదా ద్వారా నేను ఫలిస్తాను అని నువ్వు అనుకుంటే నువ్వు ఫలించలేవు. ఒకవేళ ఆ ఫలింపు ఒకవేళ కనబడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు సంతోషిస్తున్నావేమో, కానీ ఆ ఫలింపు అనేది శాశ్వతమైనది కాదు. కానీ నీవు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వెంటనే నీవు క్రీస్తుకి నువ్వు అంటు కట్టబడ్డప్పుడు అప్పుడు నీ జీవితంలో నిజమైన ఫలింపు అనేది ప్రారంభించబడుతుంది. నీవు క్రీస్తుకి అంటు కట్టబడగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఒక దైవజనునికి అంటు కడతాడు. ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే నిన్ను ఒక సహవాసానికి అంటు కడతాడు. హల్లెలూయా. దైవజనునికి నువ్వు అంటు కట్టబడకపోతే సహవాసానికి నువ్వు దేవునికి అంటు కట్టబడలేదని అర్థం. దేవునికి అంటు కట్టబడకపోతే దైవజనునికి సహవాసానికి నువ్వు అంటు కట్టబడలేదని అర్థం. సహవాసానికి నువ్వు అంటు కట్టబడకపోతే దైవజనునికి నీకు దేవునికి ఉన్న ఆ బంధం మధ్యలో తెగిపోయింది అని అర్థం. కొంతమంది అప్పుడప్పుడు సహవాసానికి వచ్చి వెళ్తూ ఉంటారు. వారికి సహవాసం యొక్క శ్రేష్టత తెలవదు. కానీ వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి దైవజనునికి ఆ బంధము తెగిపోయింది నీ జీవితంలో. ఎందుకంటే నువ్వు సహవాసానికి నువ్వు అంటు కట్టబడలేదు కాబట్టి. ఒక నిజమైన విశ్వాసి, ఫలించే విశ్వాసి, ఫలింపులో ఉన్న విశ్వాసి తన జీవితంలో కనబడేటివి ఏంటిదంటే మొదటిగా క్రీస్తుకి అంటు కట్టబడతాం. క్రీస్తుకి అంటు కట్టబడ్డ తర్వాత క్రీస్తు నిన్ను దైవజనునికి అంటు కడతాడు. ఆ దైవజనుడు సహవాసానికి అంటు కడతాడు. ఈ మూడు లేకపోతే యు విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. నీ జీవితంలో ఫలింపు అనేది కనబడదు. ఈ 2019లో దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే నీవు ఫలించాలా.